ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. కాంగ్రెస్‌కి సంబంధించిన చాలా వరకి ఆరోపణలు గావచ్చు, ప్రచారాలు గావచ్చు, నోటికి ఇట్లా ఓటుకి 5,000 డబ్బులైతే బాగానే జరుగుతుంది. హ్మ్. ఈ నవీన్ యాదవ్ గారు ముందున్నంత ఓట్లు వచ్చేది కష్టమే. ఎందుకంటే మేము యాదవ్సే. హుహు. కానీ అప్పుడున్న పలుకుబడి ఇప్పుడు కాంగ్రెస్లో పోయి ఆయన పరువు పోగొట్టుకున్నాడు. ఓకే. హ్మ్. గెలేది కష్టమే. హుహు. ఎందుకు అలా చెప్తున్నా అంటే ఆయన సపరేట్గా పార్టీ లేకుండా నిలబడి కూడా కొన్ని 40,000 ఓట్లు సాధించాడు ఆయన. హ్మ్. ఆయనకు ఉండేది పలుకుబడి. ఓకే. ఇప్పుడున్న రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది దౌర్జన్యం జరుగుతుంది. ఎక్కడ దొరికితే ఆడరా అనేది, ఏడంటే ఆడ కబ్జాలు, ఏడంటే ఆడ గ్రామాల్లో కూడా బతుకుదేరు లేదు. హుహు. అప్పుడు కేసీఆర్ ఊరు ఊడిసి జాడు కొట్టడానికి ట్రాక్టర్ పెట్టాడు, వాళ్ళకి జీతాలు ఇచ్చాడు. గ్రామానికి 10 మందిని మున్సిపాలిటీ వాళ్ళని పెట్టి నడిపించారు కూడా. అది బంద్ ఉంది, లైట్ లేవు. ఇప్పుడు 2 సంవత్సరాలు ఈ గల్లీ లైట్ లేవు. హుహు. ఎవరికి ఫోన్ చేసినా హే పెట్టువా పెట్టు, నీకేం పని లేదు అంటున్నారు. బెదిరిస్తున్నారు అధికారులు. ఉల్టా బెదిరిస్తున్నారు ఫోన్లు అడిగి మాట్లాడితే. హ్మ్. చూడండి అక్కడ డేనిస్ తీసి 20 రోజులు అయింది. ఓకే. 2 సంవత్సరాలు ఉంటే అది కూలిపోయింది, మొన్న కట్టారు. హ్మ్. అది మీద సిమెంట్ వేయడానికి ఇప్పటిదాకా ఫోన్లు చేస్తే రావట్లేదు. ఓకే. ఇప్పుడు అధికారులకు మీరు కాల్ చేసినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? గతంలో ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో ఖాళీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేది ఒకటే, పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు. గోపినాథ్కి మేము ఫోన్ చేసినా లేకపోతే కార్పొరేటర్కి ఫోన్ చేసినా ఆమె వాళ్ళని రివర్స్ ఫోన్ చేసి అడిగేవాళ్ళు. మా నంబర్లు, మా ఇంటి నెంబర్ తీసుకుని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, వాళ్ళు పరిగెత్తుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళే ఫోన్లు లేపుతలేరు. గట్టిగా అడిగితే పెట్టేవా ఫోన్ అంటున్నారు, ఉంట దబాస్తున్నారు. ఏం చేస్తాం? ఓకే. గెలిచే ఛాన్సెస్ లేవంటారు కాంగ్రెస్? గ్యారెంటీ లేదు. బీజేపీ కూడా కావాలని నిలబడ్డది. బీజేపీ కూడా అన్ని ఓట్లు రావు. ఇంతకుముందు జనరల్ ఎలక్షన్లో బీజేపీకి ఎన్నో వచ్చినా అన్ని ఓట్లు వచ్చేది కూడా కష్టమే. ఇక్కడ బీజేపీని కావాలని పెట్టారు ఆడ, అంతే డమ్మి కావడానికి. ఎట్లా నడుస్తుంది మళ్ళీ ప్రచారాలు ఎట్లా జరుగుతున్నాయి? అన్ని పార్టీస్ అందరూ జరుగుతున్నాయి. ఎవ్వరు వాళ్ళ జరుగుతున్నాయి, వీళ్ళ జరుగుతుంది. దాని గురించి అయితే ఇంకా మనం ఏం చెప్పలేము. కానీ 100% అయితే నవీన్ యాదవ్ ఇంతకుముందు 2 సార్లు నిలబడి ఏ రకంగా ప్రచారం చేసి నిలబడ్డాడో అలా నిలబడి ఉంటే గెలిచేవాడే. ఇండిపెండెంట్గా నిలిస్తే గెలిచేవాళ్ళు. చాలామంది కులస్తులు కానీ, ఫ్రెండ్స్లు కానీ, వేరే పార్టీల వాళ్ళు కూడా చేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే 30 ఏళ్ళ కింద ఉన్నది తీసుకొచ్చేసారు ఇక్కడికి. దాంట్లో ప్రజలు ఏమైపోయిందంటే భయపడి కొద్ది పనక జరిగిపోతున్నారు. డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకుని ఎక్కడేస్తారో ఎవరు ఎక్కడేస్తారో తెలియదు. ఇంకా దాన్ని ఎవరేం చేయలేం కదా. ఎన్ని ఇస్తున్నారు అనుకోవచ్చు అంకుల్ ఒక ఓటుకి? 2,500 అయితే గ్యారెంటీ అమ్మా. నేనైతే నిన్న చూసా, ఇవాళ కూడా చూశాను. 2,500 ఏ పార్టీ వాళ్ళు ఇస్తున్నారు అవి? తీసుకుని ఎక్కడ నిలబడితే అక్కడ జనమే పరిగెత్తున్నారు. మీరు ఇందాక ఆ రోడ్లో చూసారో లేదో, జరుగుతుంది అక్కడ మీరు దాకా ఆ గల్లీ ఇక్కడ వచ్చి ఇక్కడ 4 కాంగ్రెస్ వాళ్ళు నిలబడ్డారు. కుర్రోళ్ళని పంపిస్తున్నారు, పెద్దోళ్ళు కూడా కాదు. కుర్రోళ్ళు పోయి మీ కులాస్తులు ఎవరున్నారు, మీ ఊరోళ్ళు ఎంతమంది ఉన్నారు అని పంపించేసి ఆ పిల్లలు పోయి తీసుకొస్తున్నారు. 2,500 అయితే గ్యారంటీ. ఇంకా కొంతమంది లీడర్ టైప్లు ఉన్నారు, వాళ్ళ దాంట్లో ఓట్లు ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఈయన దూరం ఒక 50 ఓట్లు వస్తాయంటే వాళ్ళకి 5,000 ఇచ్చేస్తున్నారు. ఇదైతే గ్యారెంటీ జరుగుతుంది. మీరేమన్నా చూసినారా అంకుల్, లేకపోతే వీళ్ళు చెప్పినదన్నా మీరు స్వయంగా ఏమైనా చూసారా పంచేటప్పుడు? ఇచ్చేటప్పుడు చూసా. నిన్న సాయంత్రం 5 గంటలకు కూడా ఒక షాపులోకి వెళ్ళి 60,000 పంచి వచ్చారు వాళ్ళు. మళ్ళీ పేర్లతో రాసుకుని వచ్చారు. చూశాను నేను. నన్ను చూసి ఎవరైతే తీసుకున్నారో నన్ను చూసి అన్నీ మళ్ళీ జగలు పెట్టుకుని ఊకే నిలబడ్డారు. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ బస్తీ కావచ్చు, మీ గల్లీలో ఏమైనా సమస్య ఉన్నప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే రెస్పాన్స్ ఎలా ఉండేది? ఎమ్మెల్యే చేసాడు కాదనకూడదు, ఆయన చచ్చిపోయాడు అని కూడా మనం అనుకోకూడదు. ఎమ్మెల్యే మాత్రం బాగానే సాయం చేశాడు. షాదీ ముబారక్ ఎవరు అప్లై చేసినా ఇచ్చారు. ఒకవేళ వాళ్ళకి బిల్డింగ్ ఉంది, ఆస్తులు ఉన్నాయంటే అలాంటి వాళ్ళకు ఇవ్వలేదనుకో, పేద కుటుంబాలు అయితే షెడ్లు ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చారు. అది ఇచ్చారు. వాళ్ళ కార్డులు లేని వాళ్ళు కార్డులు ఇచ్చారు. అన్నీ బాగానే సాయం చేశారు వాళ్ళు. నా గురించి కూడా నేను వేరే ప్రైవేట్ల ద్వారా కూడా వేరే వర్క్ మీద వేరే ఒక విషయంలో వెళ్తే కూడా ఆయన హెల్ప్ చేశాడు. అంటే డబ్బుల విషయం కాదు, లేకపోతే నా సొంత పని కాదు, ఒక లేడీ విషయంలో పోతే ఫోన్ చేసి సాల్వ్ చేశాడు ఆయన. ఆయన ఎవ్వరు కనపడ్డా మర్యాద ఇచ్చేవాడే గోపినాథ్. గుర్తుడు మాత్రం చాలా మంది వేయగలుగుతారు ఆయన కోట. ఇంకొకటి చెప్పండి స్వామి, ఏమన్నా కబ్జాలు కానీ ఏమన్నా బెదిరింపులు ఇలాంటి పేర్లు ఏమైనా ఉన్నాయా తనకి? కబ్జాలు ఉన్నాయి. ఎలాంటివి ఉన్నాయంటే ఇప్పుడు నేనున్న లీడర్ల కొద్దీ నాకు పేరుంది. నేను ఎల్లోగని బెదిరించి కబ్జా చేశాను అనుకోండి, అలాంటి వాళ్ళకి ఆయన అడ్డుపడి, అటు కాకుండా ఇటు కాకుండా ఇద్దరి మధ్యలో అడ్డుపడి కేసు చేసి కోర్టు పంపించారు.
ఆ కేసు జరిగిన అలాంటి తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే కబ్జా చేశారంటారు. కబ్జా చేసిన అమ్ముకోవడం కాదు. ఇప్పుడు మనం ఆ బీజేపీ రవి అన్నట్టు ఆయన టీవీలో మాట్లాడాడు రహమత్నగర్లో చాలా కబ్జాలు ఉన్నాయని. అవన్నీ జరిగినాయి. కొన్ని లీడర్లు కబ్జా చేసినవి పబ్లిక్ మళ్ళీ ఆయన పోయి కలిస్తే ఆయన దాని మీద మళ్ళీ కేసు పెట్టారా ఏంది పెసరు పెట్టించి దాన్ని ఆపి సాల్వ్ చేయించాడు.